గోంద్ కతీరాతో 14 రోగాలు మాయం. గోంద్ కతీరా ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ గనక వినకపోతే ఇప్పుడు వినండి. ఎందుకంటే ఈ వీడియో చూశాక ఇన్నాళ్ళు దీని గురించి ఎందుకు తెలియలేదు అని ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. కేవలం ఈ ఒక్క పదార్థాన్ని ఉపయోగించి దాదాపు 14 రకాల బెనిఫిట్స్ పొందొచ్చంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా 14 బెనిఫిట్స్ అనేది అతిశయోక్తి అయితే కాదు. ఈ వీడియో గనుక చివరి వరకు చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. ఒకవేళ ఈ 14 రకాల రోగాలు కనుక లైఫ్లో అస్సలు రాకూడదు అనుకుంటే మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. అందులోనూ 6, 9 మరియు 13వ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గోంద్ కతీరా అనేది కొన్ని మొక్కల రసం నుంచి వచ్చే సహజమైన గమ్. దీన్ని మెడిసిన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీని గురించి ఆయుర్వేద గ్రంథాల్లో శ్లోకం కూడా వివరించబడింది. కటీర శీతల పిచ్చల దాహశామక రక్తస్తంభకం ఏవం మృదుసారకం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, శీతల అంటే ఇది చలవ గుణాన్ని కలిగినది, శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పిచ్చిల అంటే శ్లేష్మపు పొరలను శాంతపరిచేది. దాహశామకం అంటే శరీరంలో మంటను తగ్గిస్తుంది. రక్తస్తంభకం అంటే రక్తస్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మృదుసారక అంటే సున్నితమైన భేది మందుగా పనిచేస్తుంది. మృదువైన బౌల్ మూమెంట్స్కి సహాయపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గోంద్ కతీరా అనేది హీల్ చేసే, చల్లబరిచే మరియు ఉపశమనాన్ని కలిగించే పదార్థం. ఇది శరీరంలోని వేడి మరియు మంటని తగ్గిస్తుంది, రక్తస్రావాన్ని ఆపుతుంది మరియు ప్రేగులను సున్నితంగా శుభ్రపరుస్తుంది. ఇవే కాకుండా ఇంకా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, న్యాచురల్ కూలర్. గోంద్ కతీరా తీసుకోవడం వల్ల కలిగే లాభాల్లో ఒకటి బాడీని చల్లపరచడం. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు ఇది చాలా మంచిది. ఎందుకంటే వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్తో బాధపడతారు. ఇది మిమ్మల్ని హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది. చాలా మందికి చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. కొంతమంది ఏసీల్లో కూర్చోవడం తప్పదు. వారు ఎండలో అడుగుపెట్టిన వెంటనే వారికి తలనొప్పి వస్తుంది. అలాంటి వారికి ఇది చాలా మంచిది. శరీరం లోపల ఉండే వేడి కారణంగా చాలాసార్లు కడుపులో పుండ్లు ఏర్పడతాయి మరియు నోటిలో బొబ్బలు ఏర్పడతాయి. ఇది వాటి నుంచి రక్షిస్తుంది. అలాగే మూత్రాశయంలోని వేడి నుంచి రక్షిస్తుంది. సగం కంటే ఎక్కువ మూత్రాశయ సమస్యలు మూత్రాశయంలోని వేడి కారణంగానే సంభవిస్తాయి. కాబట్టి దీనిని వాడడం వల్ల సగానికి పైగా మూత్ర సమస్యలు దూరం అవుతాయి. నెంబర్ 2, వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. చాలా మందికి చిన్న ఏజ్లోనే ముఖంపై మడతలు వస్తాయి, ముసలి వారిలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ గోంద్ కతీరా వాటిని ముందే నిరోధిస్తుంది. దీనిని పిగ్మెంటేషన్, మడతలు వంటి సమస్యల కోసం ముఖం మీద నేరుగానే అప్లై చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా దాన్ని మీ ముఖం మీద అప్లై చేసి 3 నుంచి 4 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాలు చర్మంపై అలాగే ఉంచేయండి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల చాలా త్వరగా మీరే తేడాన్ని గమనిస్తారు. ఇది న్యాచురల్ ఫేస్ ప్యాక్గా కూడా పనిచేస్తుంది. ఇందాక చెప్పినట్టు మీరు దీన్ని స్థానికంగా అప్లై చేయవచ్చు. కాబట్టి దీనిని కళ్ళపై కూడా ఉంచవచ్చు. ఇది మన కళ్ళకు కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఈ జనరేషన్లో పిల్లలు టీవీ ఎక్కువగా చూస్తారు. ల్యాప్టాప్ లేదా మొబైల్ చూడటం వల్ల, టీవీ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు మంటలు పెడతాయి. కాబట్టి మీ కళ్ళు మూసుకొని 1.5 చెంచా గోంద్ కతీరాను మీ కళ్ళపై ఉంచి కళ్ళు మూసుకొని పడుకోండి. కళ్ళపై 10 నిమిషాలు ఉండనివ్వండి. ఇది మీ కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది. కళ్ళ చుట్టూ ఉన్న మచ్చలు, మరకలన్నీ మాయమవుతాయి. కళ్ళలోని అలసట పూర్తిగా పోతుంది. నెంబర్ 3, ఎనర్జీని పెంచుతుంది. ఏ రకమైన అలసట అయినా దాన్ని ఉపయోగించడం వల్ల పోతుంది.
వేసవిలో చాలాసార్లు మనం బయట నుంచి వచ్చినప్పుడు మనకి వేడిగా మరియు బలహీనంగా అనిపిస్తుంది. ఈ గోంద్ కతీరా శరీరం నుంచి వేడిని తొలగిస్తుంది మరియు మీకు బలాన్ని కూడా ఇస్తుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరం నుంచి సోమరితనాన్ని తక్షణమే తొలగిస్తుంది. ఇందులో కీళ్లకు కావలసిన కాల్షియం ఉంటుంది, దంతాలకు కావలసిన ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే జుట్టుకి అవసరమయ్యే విటమిన్ బి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. కాకపోతే దీన్ని ఎలా తీసుకోవాలో నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది తొందరపాటు కారణంగా వీడియోని మధ్యలోనే స్కిప్ చేస్తారు. దానివల్ల పూర్తి ఇన్ఫో పొందలేరు. ఫలితంగా ఉపయోగించేటప్పుడు చాలా రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి మిస్టేక్ మీరు చేయకూడదు అనుకుంటే వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూస్తూ ఉండండి. నెంబర్ 4, బరువుని తగ్గిస్తుంది. గోంద్ కతీరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఏ పదార్థమైనా మన పేగులను శుభ్రం చేస్తుంది, బౌల్ మూమెంట్స్ని మెరుగుపరుస్తుంది, మన గట్ హెల్త్ని సరిచేస్తుంది. కూలింగ్ ఏజెంట్తో పాటు ఇదొక లాక్సేటివ్గా కూడా పనిచేస్తుంది, అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కాబట్టి బరువు తగ్గడంతో పాటు డీటాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. నెంబర్ 5, పైల్స్ని నివారిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల పైల్స్, ఫిషర్, హెమరాయిడ్స్ వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. శరీరాన్ని చల్లబరిచి అలాంటి సమస్యలు నివారించడానికి లేదా దానిని నయం చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది గోంద్ కతీరా. ఒకవేళ మీరు గనక పైల్స్ సమయంలో ఉండే బాధను ఎప్పటికీ రుచి చూడకూడదు అనుకుంటే ఈ రోజు నుంచే దీన్ని ఉపయోగించండి. అలాగే ఇలా ఆయుర్వేదంలో ఉన్న సూపర్ ఫుడ్స్తో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో ప్రారంభంలో 6, 9 మరియు 14వ బెనిఫిట్ చాలా ముఖ్యమని చెప్పాను కదా. ఇప్పుడు మనం అదే పాయింట్కి వచ్చేసాం కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. 6వది, పీరియడ్ సమస్యలను నివారిస్తుంది. ఈ వీడియో చూస్తున్న స్త్రీలు కానీ లేదా మీ ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ ఎటువంటి పీరియడ్ సమస్యలతో బాధపడకూడదు అనుకుంటే గోంద్ కతీరాని ఉపయోగించమనండి. పీరియడ్ సమయంలో అధిక రక్తస్రావం ఉన్న స్త్రీలు లేదా మెనోపాజ్ సమయానికి ముందు లేదా లుకోరియా సమస్యతో బాధపడుతున్న వారు ఇలా అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుంది. ఇది అన్నిటిలోనూ చాలా సహాయకారిగా ఉంటుంది. అధిక రక్తస్రావం ఉంటే మీరు గోంద్ కతీరాను తీసుకోవచ్చు. ఇది ఏ రకమైన రక్తస్రావ సమస్యలోనైనా చాలా బాగా పనిచేస్తుంది. సాధారణంగా ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా ఋతుక్రమంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. మీరు దీనిని తీసుకుంటే ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న స్త్రీలందరూ మీరు ఖచ్చితంగా గోంద్ కతీరాను తీసుకోవాలని గుర్తుంచుకోండి. దీనివల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి మీ ఫీమేల్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అన్నిటిలాగే గోంద్ కతీరా గురించి ఒక అపోహ చాలా మందిలో సృష్టించబడింది. 15% నుంచి 20% మందిలో ఇది పురుష శక్తిని తగ్గిస్తుంది అని అనుకుంటుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. నిజానికి ఇది పురుష శక్తిని పెంచుతుంది, పురుషత్వాన్ని కూడా పెంచుతుంది. ఇంకా నెంబర్ 7, యూటీఐని నివారిస్తుంది. వేసవిలో మీరు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇది యూటీఐని కూడా నివారించగలదు. వేసవిలో డీహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. మూత్రంలో ఏదైనా రుగ్మత, మంట, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట రావడం, ఏదైనా సమస్య ఉంటే యూరిన్ ఫ్లో నెమ్మదిగా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు గోంద్ కతీరా తీసుకోవడం అనేది చాలా మంచిది. దాని శీతలీకరణ ప్రభావం కారణంగా మూత్రానికి సంబంధించిన అన్ని సమస్యలను ఇది చాలా వరకు ఎదుర్కోగలదు. నెంబర్ 8, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. మీకు తెలుసా, మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అది కణజాలాలను దెబ్బతీస్తుంది, రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది మరియు సాధారణ కణ మరియు జీవక్రియ విధులను దెబ్బతీయడం ద్వారా ఆర్థరైటిస్, మధుమేహం, గుండె సమస్యలు మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. కానీ గోంద్ కతీరా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను అందిస్తుంది. మన శరీరం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను పొందితే అనేక వ్యాధులు మరియు అనేక సమస్యలు సంభవించవు. నెంబర్ 9,
క్యాన్సర్ని నివారిస్తుంది. గోంద్ కతీరాలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది అనేక కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది మరియు మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉండడం వల్ల క్యాన్సర్లను నివారిస్తుంది. కాబట్టి ఇది దానిని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా వేసవిలో గోంద్ కతీరాను క్రమం తప్పకుండా తీసుకుంటే కణితులు పెరగకుండా ఆపొచ్చు. ఎంత మోతాదులో ఎలా తినాలో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 10, ఇన్ఫెక్షన్ని దూరం చేస్తుంది. చాలాసార్లు మనకు జ్వరం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం మన శరీరానికి అవసరమైన యాంటీబయాటిక్స్ తీసుకుంటాము లేదా ఆ సమయంలో తీసుకోవాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు. కానీ ఆ యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత మనం నార్మల్ అవుతాం, కానీ ఆ యాంటీబయాటిక్స్ మన శరీరంలో వాటి సైడ్ ఎఫెక్ట్స్ని చూపిస్తాయి. అవి శరీరం లోపల వేడిని పెంచుతాయి, శరీరం పొడిబారిపోవడానికి కారణమవుతాయి. అలాంటి సమయంలో మీరు గోంద్ కతీరాను తీసుకోవాలి. ఎందుకంటే ఇది శరీరం లోపల ఏర్పడిన ఈ పొడితనాన్ని మరియు దానివల్ల కలిగే వేడి ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఉన్న వేడిని కూడా శాంతపరుస్తుంది. నెంబర్ 11, ఫైబర్. గోంద్ కతీరాలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మనకు తగినంత ఫైబర్ లభిస్తే అది కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుందని, పెరగకుండా నివారిస్తుందని రీసెంట్ స్టడీస్ కూడా సూచిస్తున్నాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇది కూలింగ్ ఏజెంట్తో పాటు గట్ హెల్త్కి కావాల్సిన ఫైబర్ని కూడా అందిస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి హార్ట్ అటాక్ని నివారిస్తుంది. నెంబర్ 12, ఆల్కలీన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. గోంద్ కతీరా మన శరీరానికి ఆల్కలైన్ వాతావరణాన్ని ఇస్తుంది. ఎందుకంటే దాని pH లెవెల్స్ మరియు ఫైబర్ కారణంగా ఇది జరుగుతుంది. మన శరీరంలో అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు మనం ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ముఖ్యంగా బయట ఆహారాన్ని ఎక్కువగా తింటే, ఎక్కువగా స్మోక్ చేస్తే, ఎక్కువగా టీ మరియు కాఫీ తాగితే, సోడా, కోలా మరియు ప్యాక్డ్ ఫుడ్స్ అంటే ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటే మాత్రమే మన శరీరంలో అనేక సమస్యలు, అనేక వ్యాధులు తలెత్తుతాయి. కానీ గోంద్ కతీరా ఆ ఎసిడిక్ నేచర్ని ఆల్కలీన్గా మార్చడానికి సహాయపడుతుంది. నెంబర్ 13, గట్ హీలర్గా పనిచేస్తుంది. 13వ బెనిఫిట్ చాలా ముఖ్యమని అన్నాను కదా. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ కామన్గా ఎదుర్కొంటున్న సమస్య స్ట్రెస్ లేదా ఒత్తిడి. ఇది చాలా ప్రమాదకరం. మీ సమస్యలన్నిటికీ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కారణమవుతుంది. అలాంటి ప్రమాదకరమైన స్ట్రెస్ని తగ్గించడానికి ఇది సహజమైన గట్ హీలర్గా పనిచేస్తుంది. ప్రస్తుతం మనకున్న ఒత్తిడి కారణంగా అన్నిటికంటే ముందు మన గట్ హెల్త్ చెదిరిపోతుంది. స్ట్రెస్ హార్మోన్స్ అయినటువంటి కార్టిజోల్ మరియు ఎడ్రినలిన్ మన ప్రేగుల్లో విడుదలవుతాయి. కాబట్టి కడుపు మొదట చెదిరిపోతుంది. కాబట్టి మీరు గోంద్ కతీరా తీసుకుంటే అది మన కడుపులో కూలింగ్ ప్రభావాన్ని అందించడం ద్వారా గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. ఇది మన కడుపులో స్థిరపడిన ట్రిలియన్ల కొద్దీ మంచి బ్యాక్టీరియాలను ప్రోత్సహిస్తుంది. గుడ్ బ్యాక్టీరియాను పెంచడం ద్వారా మన పేగు నయం కావడమే కాకుండా మొత్తం శరీరం అదుపులో ఉంటుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు శీతలీకరణ ప్రభావాన్ని కూడా ఇస్తుంది. నెంబర్ 14, ఎసిడిటీని దూరం చేస్తుంది. చాలా మంది తరచుగా ఎసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల లేదా ఎసిడిక్ నేచర్ శరీరంలో పెరగడం వల్ల, ఇలా ఎలాంటి కారణం చేత అయినా ఎసిడిటీ, బ్లోటింగ్ మరియు గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గోంద్ కతీరాలోని కూలింగ్ ఏజెంట్స్ మీకు చక్కగా సహాయపడతాయి. దీన్ని ఉపయోగించి ఇలాంటి సమస్యలకు మీరు సులభంగా చెక్ పెట్టవచ్చు. చూసారు కదా, కేవలం ఈ ఒక్క పదార్థంతో 14 రకాల వ్యాధులను మీరు దూరంగా ఉంచవచ్చు. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇది ఎక్కడ లభిస్తుంది, ఇదే కదా మీ డౌట్. చాలా సింపుల్. దీన్ని ఆన్లైన్లో లేదా ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్స్లో కొనుక్కోవచ్చు. ఇక దీన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే, 1/2 టీ స్పూన్ గోంద్ కతీరాను తీసుకొని ఒక బౌల్లో వేసి అందులో వాటర్ పోసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం చూస్తే అది మంచులాగా మారిపోతుంది. ఎందుకంటే ఇది నీటిలో వేయగానే ఉబ్బుతుంది. దీన్ని స్టోర్ చేసేటప్పుడు ఒకవేళ రూమ్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదా
నార్మల్గా అయితే బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. రాత్రంతా నీటిలో నానబెట్టిన గోంద్ కతీరాను మీరు ఏదైనా డ్రింక్ అంటే స్మూతీ, జ్యూస్, మిల్క్ షేక్ ఇలా దేంట్లోనైనా కలుపుకొని తాగొచ్చు. ముఖ్యంగా లెమన్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల మ్యాజికల్ బెనిఫిట్స్ లభిస్తాయి. కాకపోతే దీనికి కొంతమంది దూరంగా ఉండక తప్పదు. ముఖ్యంగా బ్లడ్ థిన్నింగ్ సమస్యతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇది బ్లడ్ని థిన్గా చేస్తుంది. ఒకవేళ ఏదైనా అలోపతిక్ మెడిసిన్స్ ఉపయోగిస్తున్నట్లయితే 2 గంటల గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తరచూ జలుబు, కఫం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా దీనికి కాస్త దూరంగానే ఉండాలి. ఇక మీరు మా ప్రతి వీడియోకి ఇచ్చే కామెంట్స్, విషెస్, లైక్స్ మాకు బ్లెస్సింగ్స్తో సమానం. అలాగే మీ సపోర్ట్ని అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు అందించే వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియచేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. 2 రాష్ట్రాల్లో ఇంతకంటే ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది? అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.